నమస్కారం అందరికీ. ఈరోజు మనం నాగుల చవితి పండుగ యొక్క అద్భుతమైన కథను తెలుసుకుందాం. నాగ దేవతలకు ప్రత్యేకంగా జరుపుకునే ఈ పండుగ వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యమేమిటో చూద్దాం. నాగుల చవితి హిందూ ధర్మంలో నాగ దేవతల పూజకు అంకితమైన రోజు. ఈ రోజు ఉపవాసం చేసి నాగపాములను పూజించడం సంప్రదాయం. ఈ పూజ వల్ల నాగదోషం తొలగిపోతుందని నమ్మకం. పూర్వకాలంలో ఒక సత్యవంతురాలు ఉండేది. ఆమె ప్రతి సంవత్సరం నాగుల చవితి నాడు ఉపవాసం చేసి నాగ దేవతలను పూజించేది. ఒక సంవత్సరం ఆమె కుమారుడు పొరపాటున నాగును గాయపరిచాడు. కోపంతో నాగుడు కాటేస్తానని అన్నాడు. నాగుడు కరుణించాడు. ఆమె భక్తి కారణంగా కుమారుడికి ఎలాంటి హాని జరగలేదు. నాగ దేవత సంతోషించి ఆశీర్వదించింది. అప్పటినుండి ఈ రోజు నాగుల చవితిగా జరుపుకుంటున్నారు. మనమంతా ఈ నాగుల చవితి పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకుందాం. నాగ దేవతల ఆశీర్వాదంతో మన కుటుంబం ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుందాం. జై నాగదేవత.